ఆల్రెడీ కోసేసిన చేపలు మొత్తం స్టార్టింగ్లో చూపించా కదా. ఏంటి ఒక్కొక్కటి వేయాలమ్మా, అందులో వేయాలి ఒక్కొక్కటి. ఇది ఇంకేంటి వేస్తున్నావు? కారం కూడా వేస్తున్నావు కొంచెం. ఓకే, ఇలాగా 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 చేపలు వేస్తున్నావు. ఇదేంటి ఇలా కోసాడు? పర్లేదా? B1 B12 చాలా 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 మంచిది హార్ట్ హెల్త్కి. అందరూ క్యాప్సూల్స్ తీసుకుంటారు కదా, మనం క్యాప్సూల్స్ లేకుండా మనం అమ్మ చేతి ఫిష్ పులుసు అయితే ఇవాళ చేస్తాం. లెట్స్ గో. సో మొన్న మనం ఫిష్ మార్కెట్కి వెళ్ళి చందువాలు కార్ప్ ఫిష్ తెచ్చాము. కార్ప్ ఫిష్ అంటే బొచ్చ చేప. ఆ బొచ్చ చేపతో ఇవాళ పులుసు చేస్తాం. అమ్మ చేతి చేపల పులుసు. ఆ రోజు చందువాలు చేసేసాం. చాలా ఆకలితోని అది రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఓన్లీ ఫిష్ మార్కెట్ చేసేసి వీడియో పోస్ట్ చేశాను. సో ఈ కార్ప్ ఫిష్ ని తెలుగులో బొచ్చ అంటారు కదా, ఇది రివర్ ఫిష్ అంట. ఓకే, దీన్ని కాట్లా అంటారు ఇండియాలోని, కాట్లా ఫిష్. సో బేసిక్గా మనం తెలుగులో బొచ్చ అంటాం. 3 రకాల, ఇది 3rd లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ ఫిష్. దీన్ని కూడా ఇండియన్ కార్ప్ అంటారు అనమాట. అసలు కార్ప్ అంటే ఏంటో నాకే అర్థం కాక నేను గూగుల్లో చూశాను. బొచ్చ చేప, బొచ్చ. సో దీనిలోని ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ విపరీతంగా ఉంటాయి. వైటమిన్ B1 B12 చాలా 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 మంచిది హార్ట్ హెల్త్కి. అందరూ క్యాప్సూల్స్ తీసుకుంటారు కదా, మనం క్యాప్సూల్స్ లేకుండా మనం అమ్మ చేతి ఫిష్ పులుసు అయితే ఇవాళ చేస్తాం. లెట్స్ గో. సో ఆ రోజు వెళ్ళాం కదా అక్కడ ఫిష్ మార్కెట్లోనే. ఇదిగోండి ఈ బొచ్చ చేప కొన్నాం కదా. మొత్తం మనం ఎన్ని పౌండ్స్ చూసి చెప్తాను. 10 పౌండ్ల, ఎన్ని పౌండ్లు అమ్మా? 8 పౌండ్లు కావాలి, నాకు గుర్తులేదు కరెక్ట్గా. 8 పౌండ్లు తీసుకున్నాం. అక్కడే మనకి ఈ సైజు ముక్కలు ఇలా కోసేసి ఇచ్చాడు పులుసుకి. ఇదిగోండి తల, ఇవో చేపలు. ఆ రోజు చందువాలు మాత్రం భలేగా వచ్చింది. సో అమ్మకి అడిగితే అమ్మేమో ఇలా అరేంజ్ చేసింది ఏంటంటే కావాలి అని. దీనికి ఇదిగోండి కరివేపాకు, మిరపకాయలు, తర్వాత కొత్తిమీర, ఇంకా వేయాలేమో మెంతులమ్మేవి. మెంతులు మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు పులుసా, చింతపండు నీళ్ళు అవి. చింతపండు నానేసి కొంతసేపు. ఇంకా కావాల్సిన స్పైసెస్. అమ్మని అడిగాను ఏమమ్మా ఇన్నే ఉన్నాయి మిరపకాయలు అంటే, సరిపోతాయి ఎందుకంటే కారం వేస్తాం కదా అని. ఓకే, సో ఇవాళ నేను కూడా కొంచెం వర్క్ చేస్తాను ఉల్లిపాయలు కోసి, అది మాట. సో రెడీ సెట్. నా ఫేవరెట్ ప్లేస్ మీకు తెలుసు కదా, అన్ని వీడియోలు ఇక్కడే చేసేవాడిని ఇంతకుముందు. ఈ మధ్యన అందరూ కిచెన్లో ఎందుకు బాబు వీడియోలు చేస్తున్నాం అంటే వేరే దగ్గర చేస్తున్నా. ఇక్కడ మొదలెట్టాను. ఇదిగోండి ప్యాన్, అప్పుడు స్వాతికి సర్ప్రైజ్ ఇచ్చినట్టు ప్యాను, ఈ ప్యాన్ మాట. ఇదేంటి స్టీల్ ప్యాన్. సో దీనిలోని అందరికీ అప్పుడు కొత్తలో డౌట్ వచ్చేది, వెనకాల ఏదో వాడుతున్నాను నేను బ్యాక్గ్రౌండ్ అని. ఇది మందే. సో ఇక్కడ మనం చేస్తామాట. అమ్మా నిన్న కోర్ట్ సినిమాకి వెళ్ళాం కదా, ఎలా అనిపించింది నీకు? సినిమా బాగుంది, నచ్చిందా? అది సూపర్ హిట్ అట. ఆ అమ్మాయి ఏమో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటుందట, హీరోయిన్. ఆ రీల్స్ చేసుకునే అమ్మాయిని పిలిచి సినిమా ట్రైనింగ్ ఇచ్చి, సినిమా యాక్టింగ్ ట్రైనింగ్ ఇచ్చి చేశారట. ఎంత బాగా చేశారు చూడాలి ఇద్దరు పిల్లలు, ఇద్దరు అబ్బాయి. బాగుందా? సో అది సూపర్ హిట్. సో మొత్తానికి ఫిష్ పుల్స్ చేద్దాం. ఎంతసేపు పడుతుందా మించుమించుగా చేయడానికి? అరగంట పడుతుంది. మెయిన్ ఏంటి ఫిష్ పుల్స్ కి, మామూలు ఫిష్ కూరకి, మనం చందువాల కూర చేసావు కదా, దానికి ఫిష్ పుల్స్ కి ఏంటి తేడా? చింతపండు పులుసు వేయడం అంతేనా? కాదు, గ్రేవీ ఎక్కువ ఉంటది కదా. ఇది కొంచెం చిక్కగా వేస్తావా? చిక్కగా వేస్తావా? సరే చేద్దాం అయితే. ఓకే. అమెరికాలో లైఫ్ ఎలా ఉందమ్మా? బోర్ కొడుతుందా నీకు? టైం పాస్ అవుతుందా? సినిమాలు ఎలా అనిపిస్తుంది? కొడుకుతోనే కోడలతో అలా కదా, అంటే పొద్దునంతా టైం పాస్ అవుతుందా? ఎలా అనిపిస్తుంది? పొద్దునంతా టైం పాస్ ఎలాగంటే, నా కాలకృత్యాలు తీర్చుకొని ఓ 15 గంట 20 నిమిషాల్లో దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకొని, ఆ తర్వాత ఏదైనా వంట ఉంటే సాయం చేయడం, సాయం చేసిన తర్వాత టీవీ ముందు కూర్చోవడం, అంతే. పోలే అయినా కూర కొంచెం వండుతున్నావు కదా, నీకు టైం పాస్. అవి చేస్తున్నావు పజిల్ బుక్స్ అవన్నీ? అదే నాకు బోళ్ళంత కాలక్షేపం. సరే పద అయితే మొదలెడదాం. ఇంకా మనం ఎలాగా వంటగది ఎంటర్ అవ్వం, ఏ పని చెయ్యం, సిగ్గు లేకుండా చెప్తున్నా. దానికి కారణం నేను కాదు, మావిడ నన్ను అలా పాడు చేసింది. ముందు నుంచే పని అని చెప్తే బాగుంటుంది. అన్ని పనులు చేసేసి మనకి ఇంటికి రూమ్లోకి తెచ్చి కాఫీ తీస్తే ఏమవుతుంది? సో చూసిన వాళ్ళందరూ నన్ను బ్లేమ్ చేయకండి, మావిని తిట్టండి. సరే కానీ వీడియో చేస్తున్నాం కదా, కనీసం వీడియోకైనా ఉల్లిపాయ కోయాలా? సో కష్టపడి కోస్తున్నాను. ఇది నేను చేసిన కిచెన్లో చేసిన చాలా 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 పెద్ద పని. 2 కోయాలా స్వాతి? 1.5 కోయాలా? ఎన్ని ఉన్నాయి తెలుసు చేపలు అక్కడ? అంత పెద్ద నైఫ్ తోట మీకు ఈజీయా? ఏమన్నా మధ్యలో వచ్చావు అనుకో కసా. ఓకే కోస్తున్నా చూడు, ఇక్కడ పెట్టి. బాగా కోస్తున్నానా? లేదు, తప్పు కోస్తున్నారు.
ఏదో ఒకటి కోస్తున్నారు, సంతోషించు. ఇక తప్పు కోస్తున్నారు ఎంచక. ఇంకా నీకు పని తగ్గింది కదా. నీకు పని చెప్పకుండా నేను కోస్తుంటే అప్రిషియేషన్ లేకుండా తప్పు కోస్తున్నా. అదే చేస్తున్నారు పులుసు, మీరు కాదు. బాగా కోయట్లేదా? కోయడానికి కూడా బాగా కోయడం, బాగా కోయపడం ఉంటుంది. సో అది కొంచెం అమ్మాయి సరిపోలేదా? సన్నంగా తరగాలండి, ఇంకా చిన్న కొయ్యాలి. సరే వస్తా. రవి కోసిన ఉల్లిపాయలు అది ఒక ప్రపంచ వింత, అంతేనా? ప్రపంచ వింతనా? మా ఆవిడ కూడా అంటుంది, కెమెరా ఆఫీస్ ఉంది కదండి, నేను కోసిస్తాను, కోసాక మీరు చూపించండి అంది. చూడండి ఎలాంటి స్వాతి. నేను ఈ ఉల్లిపాయలు కోస్తే కూడా ఆవిడ భరించలేకపోతుంది, అది సతీమణి అంటే. కానీ వద్దమ్మా అని నేనే కోసాను. నిజంగా బాగా కోసానా? లేదు, బాగా కోయలేదా? ఇంకా కోస్తారే బాగా కోయడం అంటే. చాలా బాగా కోసాను. ఫస్ట్ టాస్క్ కంప్లీటెడ్. లెట్స్ గో. అమ్మా ఏ నూనె మంచిదమ్మా చేపకి? చేపకి ఆవు నూనె బాగుంది. మరి ఆవు నూనె లేదా? లేదు, అయిపోయింది. పర్వాలేదు మరి వేస్తే. పర్వాలేదు, ఏం బాగా. ఓకే, సో స్టార్ట్ చేస్తున్నాం ప్రాసెస్. ఎన్ని వేయాలి ఆవాలు? అన్నా జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇది పచ్చిమిరపకాయలు అన్ని రెండు కలిపేసినా? ముక్కలు చేయకలేదా? అదనమాట విషయం. రెండు మిరపకాయలు అంటుంది అమ్మ. కారం వేస్తాం కదరా అని నాకు అర్థం కాలే. సో ఈ వుడెన్ స్పూన్తో కలపాలా? వేసి మంట తగ్గించు. ఏది సో ఇది గైస్ మేము చేసుకునే మా వంటకం ఇది. మీరు ఇలా చేయకూడదు అంటే మీకు నచ్చినట్టు చేసుకోండి, కానీ మేము ఎలా చేస్తున్నాం అలా చూపిస్తున్నాం. సో సూచనలు అవి మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి, తెలుసుకోవాలని. టైంపాస్ వీడియో, హోమ్ వీడియో. చింతపండు రసం తీస్తున్నాను. రసం తీస్తున్నావా? అందులో వేయడం ఆల్రెడీ నానపెట్టావు కదా, మళ్ళీ ఏంటి? నానబెట్టింది మరి. ఈ గుజ్జు తీసి వద్దుగా, గుజ్జు తీసి పడేస్తాం. అవునా? ఓకే. మా బాబుగాడు ఏం చేస్తాడు చూడండి అక్కడ. అరే వెళ్ళిపోకరా, నేను వస్తే చాలు వెళ్ళిపోతాడు బయటికి. ఇవ్వండి, ఇది పొద్దున అమ్మ లేచి సన్ రూమ్లో కూర్చొని, ఇగో నీకు చెప్పాను మనం చూపించే కదా, వర్డ్ సెర్చ్, ఈ వర్డ్లు ఇవన్నీ చేస్తుంది. ఇదేంటిది? అవే వర్డ్స్ అవి. ఇదేంటిది? నేను జపాన్లో తెచ్చింది, ఇక్కడ పాడేసింది. ఇదిగోండి, ఇది మాట. ఇది అమ్మ సన్ రూము, మార్నింగ్ రూమ్ ఇది అమ్మకి. సో సింబా సింబా ఐమ్ నాట్ గోనా ప్లే, కమ్ నేను రావలేను. ఓకే, వెళ్ళిపోదాం మనం మళ్ళీ. ఈ సింబగాడికి బెడ్ కొన్నా స్వాతి మొన్న. సింబగాడు మధ్యాహ్నం పడుకుంటాడని. ఇది ఆ టాయ్ బాక్స్. ఈ టాయ్ బాక్స్లోని సామాన్లు ఉండవు. ఇవ్వండి సింబగాడి బెడ్. ఇంకేమైనా వేసావమ్మా? అంతేనా? ఇప్పుడు ఇవి కొంచెం అయ్యాక పులుసు వేసేస్తావు ముందే? వేసాయి. ఇందులో వేసేస్తావా? నీళ్ళు ఏమైనా వేయాలా? వాటర్ పులుసు డైరెక్ట్గా వేసాడమేనా? అటు చింతపండు వేయకూడదా? అంతే. ఇదన్నమాట విషయం. There you go. నేను చేపెట్టుకో. సో చింతపండు నీళ్లు, పులుసు, చింతపండు పులుసు వేసేసాము ఇందులో. సరిపోద్దా? ఇంకా వేయాలమ్మా? ఇంకా వేయాలా? సరిపోద్దా ప్యాను అన్ని చేపలకి? ఇంకా కావాలి పెద్దది? సో ఇలాగా చింతపండు పులుసు ముందే వేసేస్తుంది మొత్తం. అలా పిసికి మొత్తం చింతపండు కాకుండా చింతపండు నీళ్ళు. అంటే రోజు చూసేవాళ్ళకి ఏముందిలే ఇందులో పెద్ద విద్య అంటే ఏం లేదు, కానీ నాకు స్పెషల్ కదా, నేను చేసుకుంటున్నా అమ్మ సాయంతో.
మా ఆవిడకి ఇవాళ అట్లీస్ట్ కూర చేయడం తప్పింది. అది ఇది ఎంతసేపు అమ్మా ఉడికించాలి? సింబా అరే 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 ఎంత పామాలరా నీకు? నేను ఇప్పుడు కూర వండుతాను, నేను టచ్ చేయలేను. గెడప్ గెడప్ సింబా, గెడప్ గెడప్ సింబా 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 సింబా. అరే మళ్ళీ నేను పావాలని రా ఇప్పుడు, సారీ రా. అదైందమ్మా. ఇప్పుడు ఏం చేయి, పసుపు వేస్తావా? వేసాయి. ఇంకా ఉడకాలా? అందులో పెట్టు. పసుపు, ఇది చింతపండు పులుసులోనే అమ్మ పసుపు వేసేస్తుంది. అదేంటి మసాలానా? కొంచెం మసాలా వేస్తుంది, 2 స్పూన్లు వేసింది. తర్వాత నేనంటే లెక్కలన్నీ పెట్టుకోవాలి, అమ్మకైతే తెలుస్తుంది కదా. ఎంత సాల్ట్? 3 స్పూన్లు పడుతుంది ఆల్రెడీ, కొంచెం పడిపోతుంది సైడ్కి. 2 అది పసుపు వేసి, పసుపు మసాలా ఉప్పు. ఇంకేమైనా వేయాలమ్మా? కారం? కారం ఎప్పుడు? మసాలా వేసాం కదా. కారం అక్కర్లేదు మరి, సరిపోతుందా? అదేటమ్మా చెప్పకుండా చూసి కావాలంటే వేస్తాం. అవునా? ఇది ఎంతసేపు ఉడకాలి ఇలాగా? ఉల్లిపాయ కొంచెం మెత్తపడిన దాకా. సో ఉల్లిపాయ మెత్తపడిన దాకా ఉడకాలంట. చూడండి, ట్రావెల్ ఎక్కడెక్కడికో చేయడం కన్నా ఇది హాయిగా ఇంట్లోనే చేసుకుంటే మంచిగా ఉందన్నమాట. స్వాతి వాళ్ళు నీకేం పని లేదైతే? పనే లేదురా పాపం, ఉదయం లేచి. ఆల్రెడీ కోసేసిన చేపలు మొత్తం స్టార్టింగ్లో చూపించా కదా. ఏంటి ఒక్కొక్కటి వేయాలమ్మా? అందులో వేయాలి ఒక్కొక్కటి. ఇది ఇంకేంటి వేస్తున్నావు? కారం కూడా వేస్తున్నావు కొంచెం. ఓకే, ఇలాగా 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 చేపలు వేస్తున్నావు. ఇదేంటి ఇలా కోసాడు? పర్లేదా? బా ఇన్ని చేపలు ఉన్నాయి నాయన. అమ్మ సరిపోదేమో ప్లేట్. ఇది కదా సరే, నేను చెప్పాను నీకు ముందే. సరే ఎన్ని చేద్దాం అయితే, ఇంకోసారి చేసుకోవచ్చు. ఇంకా పెద్ద కావాలేమోనమ్మా? మరి పెద్దది లేదు కదా, ఎందుకంటే ఇది కింద పెద్ద లేదా? అయ్యో, మరి చెప్తే ముందే తెచ్చాము కదా కొత్తది. మళ్ళీ కొత్తతో ఏమవుతుంది? చాలు చాలు, అవి ఉంచు. అవేం చేస్తాం మరి? ఇంకోసారి వండుకుంటాం. సరిపోద్దమ్మా. చాలు నాన్న. ఇది మూత పెడుతుంది దీని మీద. ఇదిగోండి చేపలు ఇన్ని మిగిలిపోయి, ఇది ఇంకోసారి వండుకోవడానికి, లేకపోతే ఎవరికైనా ఇచ్చేయడానికి. మరి ఎందుకంటే మా దగ్గర పెద్ద ఇది లేదు. ఇంకొకటి వేస్తానా? సో ఇది చేపలన్నీ వేసేసాం. మరి పట్టావు కదా? మరి పట్ట. ఓకే, రైట్. ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. సో మన దగ్గర పెద్ద డిష్ లేదు, సో ఉన్న డిష్తోని మేనేజ్ చేస్తున్నాం. అందుకని కొన్ని వేసామన్నమాట చేపలు. మాకు నలుగురిమే కదా, సరిపోతుంది. సింహబాబుకి కారం ఇస్తాం కాబట్టి ఇది సింహబాబుకి ఇవ్వలేము, ఆడు ఓన్లీ బ్లాండ్ తింటాడు. అది పోపులు ఇంకేమైనా కావాలమ్మా? ఆ మూసినా కారం సరిపోయింది చూస్తున్నావా? ఏంటి కారం పడుతుంది? అయితే స్వాతి కాఫీ కావాలి. నిన్న ఈ ప్లాంట్స్ ఇచ్చాను, తెచ్చి ప్లాంట్ చేశాను. దీనికి నీళ్లు వేయకూడదంట. ప్రతిసారి స్వాతి నీళ్ళు వేసేస్తుంటే చచ్చిపోతుంది. సో బేసిక్గా నీళ్ళు వేయకూడదు. ఇవన్నీ కొత్తది తెచ్చాను. స్వాతి నాకు కాఫీ చేయవా? స్వాతి కాఫీ చేయవే? ఇంట్లో ఇవి లేవా? కొత్తిమీర అవేమి దోసకాయలు లేవా స్వాతి? ఉంటే లేవా? వాటర్ లేవా? ఇవన్నీ కొత్తగా నేను ఏం స్టార్ట్ చేశానంటే, ఇలాగా ఒక గ్లాస్, ఒక జార్ నిండా వాటర్ తీసుకొని, ఈ వాటర్లోని మింట్, కొత్తిమీర, తర్వాత దోసకాయలు లేదా బీట్రూట్స్ వేసేసి 1 డే ఉండాక అందులోని ఏమంటారు స్వాతి దాన్ని? వాటర్ ఆల్కలీన్ అవుతుంది. అక్కడ కాపర్లోని బ్రాస్పాట్లో ఆల్కలీన్ అవుతుంది కదా. అలాగే కాకుండా మన గట్ హెల్త్ కోసం గుడ్ బ్యాక్టీరియా వస్తుంది అన్నమాట. ప్రతిరోజు సాఫ్రన్ టీ
సో ఇందులోని వేస్తున్నాయి. ఎందుకు వేయట్లేదు ఇవాళ వెజిటబుల్స్ ఇందులో? సో ఈ బీట్రూట్స్తో వేసి భలే ఉంటుంది, టేస్ట్కి టేస్టీ ఉంటుంది, ప్లస్ గుడ్ హెల్త్ మాట. సో ఇది నేను ఒక 1 month నుంచి చేస్తున్నా, చాలా తేడా తెలుస్తుంది నాకు. ఓకేనా, ఇది ఒక టిప్పు, హెల్త్ టిప్. అక్కడైతే కూర జరుగుతుంది. ఇంకా కారం వేసామమ్మా, ఇంకొంచెం కొత్తిమీర సరిపోతుందా లాస్ట్కి? ఇంక ఎక్కువ వేయాలా? సో బాగా ఉడుకుతుంది చింతపండు పులుసులోని, వాసన అయితే అద్దరిపోయింది, అసలు గుమ్మ గుమ్మలాడుతుంది. దీనికి ఈ పెద్ద ప్యాన్కి లిడ్ కూడా లేదు, సో అన్ని మేనేజింగ్ మాట. లిడ్ ఉండదు. ఓ లిడ్ ఉండదు, మరి ఎలా మూత పక్క నుంచి వచ్చేస్తుంది? ఇప్పుడు నేను చెప్తే మావిడ నా మీద ఏంటి ఇంత ఇలా. ఇప్పుడే చదివాను, కార్ప్ చేప పచ్చిది కూడా తింటారంట ఇక్కడ అమెరికాలోని. ఇండియన్ కార్ప్ అని లెమన్ వేసుకొని, అంటే ఈ పచ్చి చేప మీద చేప బాగా ఫిల్లే చేసి దాని మీద అంటే కొంచెం బాయిల్ చేసి దాని మీద లెమన్ ఉప్పు వేసుకొని గార్లిక్ వేసుకొని తింటారంట. చాలా టేస్టీ ఉంటుందని. ఇప్పుడు కొన్ని మొక్కలు ఉండిపోయి కదా, ఆ మొక్కలతో నాకు ట్రై చేద్దాం. ఓకేనా, నాకైతే గుమ్మగుమ్మలాడుతుంది, నోరు ఊరిపోతుంది, క్యాంట్ వెయిట్. చూద్దాం. ఏం తిన్నావు గుర్తుందా? అది గుర్తులేదా? క్యాప్సికమ్ కర్రీ. నీకు గుర్తులేదా అమ్మా? ఏం తిన్నావు గుర్తులేదా? అదేంటది? అది మొక్క విడిపోకుండా ఎలాగమ్మా అది వండినప్పుడు? కలపాలరా ఒకసారి తీనా. సో ఇరాన్ నుంచి నేను తెచ్చుకున్న సాఫ్రన్ ఇలాగా స్వాతి ఏం చేస్తుంది అంటే వేడి చేస్తుంది. ఓ ఇది కాశ్మీర్ సాఫ్రన్, సారీ, ఇది కాశ్మీర్లో వెళ్ళి కాశ్మీర్లో కొన్నాను నేను, శ్రీనగర్లో. ఇంత సరిపోదు, ఇంకొంచెం ఏమో ఇంకో ఓపెన్ చేయి చూపిస్తాను. సో నేను ఇరాన్ నుంచి కూడా కత్తిలాంటి సాఫ్రన్ తెచ్చుకున్నా. ఇదిగోండి, ఇది నేను శ్రీనగర్ వెళ్ళి శ్రీనగర్లో కొన్నాను. ఒక 1.5 years బ్యాక్ అయిపోయింది, పంచాను అంతా, నా దగ్గర కొన్ని మిగిలిది. సో ఇలా తాగుతామాట నేను, ఇలాచి టీలో సాఫ్రన్ వేసుకొని. ఓకే, సో అది ఇది ఏమన్నా పిలిచి క్లీన్ చేయించవా? నాకు చిరాకు ఉంది ఇలాగా. హౌస్ కీపర్ ఎవ్రీ మంత్ వస్తుంది. అవును, అదే మరి చెప్పు ఎలా సరి చేసినప్పుడు అలా ఉంటుంది ఈవినింగ్ కల్లా. ఏంటి ఈ కిమ్చి ఇంకా ఓపెన్ చేయలేదు, ఇది కూడా ట్రై చేద్దాం. కిమ్చి ఇప్పుడు కాదులే, ఇంకో రోజు ఓపెన్ చేసిన రోజు మీకు చూపిస్తా. నాకు చాలా ఇష్టం ఈ కిమ్చి, కొరియన్ కిమ్చి. నాకు ఇలాగా ఎక్కడ పడితే అక్కడ ఇలా పడేసి ఉంటే చిరాకేస్తుంది. ఇదేంటిది అమ్మ చదువుతుంది? ఓ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు ఇచ్చారు, సాయి భక్తి సాధన రహస్యం అంట. నాకు ఇచ్చారు, నేను చదవలేదు. సో అమ్మకి టైంపాస్ కోసం చదువుతుంది. సద్గురు సన్నిధిలో సాధన, దాని తత్వ శోధన, సర్వవ్యాపి అయిన సాయి కోసం షిరిడి వెళ్ళాలా. నాకు తెలుగు చూసారా ఎంత బాగుందో? నేను తెలుగు చదువుకోలేదు కానీ చిన్నప్పుడు 7వ క్లాస్ 8వ క్లాస్ వరకు చదివిన తెలుగు. సాయినాథోపాసనకు సాటి మరేది, మృత్యుంజయ మంత్ర రహస్యం. అమ్మాయి చదివేవా ఈ సాయి పుస్తకం? ఈ పెన్లు అన్నీ ఎక్కడ పడతా అక్కడ. ఇది నా ఫేవరెట్, టిబెట్లో తెచ్చుకున్న తార. ఇది తారా స్టాచ్యూ చూసారా, కోరల్స్, ఇదేమో లాపిస్ లజూలి, టర్కాయిష్ అన్నిటితోని ఈ బ్రాంజ్ తారా. చాలా ఇష్టం ఇది. ఇది టిబెటన్ స్టైల్, అది మాట విషయం. మనం తిన్నావా ఇవాళ? సింబా బాబు తిన్నావా? ఇది సింబాకి స్వాతి మంత్లీ డాల్ మాట, వీక్లీ డాల్. దా టేక్ ఇట్. చూడమ్మా చేప అది ఉడికిపోద్దేమో ఎక్కువ. ఇంకెంతసేపు? ఇంకెంతసేపే? ఇంకో 5-6 నిమిషాలు అయిపోతాయి. ఫిష్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, మొక్కలు అవ్వకుండా ఏమంటారు మెత్తగా, ఇది ఏమంటారు విరిగిపోకుండా కరెక్ట్గా ఉంది చూడడానికి. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది. ఇంకా ఇది ఆగలాపత్రం, దాని మీద జస్ట్ కొంచెం సిలాంత్రో వేసిందమ్మా. ఇదేమో మనం తినాలి ఇప్పుడు. అమ్మా కారం చూసావా? నేను చూస్తాను కారం, ఇది ఎలా ఉందో. నాకు కొంచెం కారం తక్కువ అయిపోయింది అనిపించింది. సో కొంచెం అలా కారం వేస్తున్నాను, అది ఆటోమేటిక్గా పొయ్యి పెట్టేస్తాం కదా, కలిసిపో. ఎక్కువ సరిపోతుంది, కొంచెం అంత తక్కువ. సో అదిగోండి, ఇది గుమ్మలాడే చేపల పులుసు. ఇది కొంచెంసేపు మ్యారినేట్ అవనిద్దాం, వెంటనే తినకుండా.
ఇది ఇలా మూత పెట్టేసి ఉంచుతాం. అది మ్యారినేట్ అయ్యాక అప్పుడు తింటాం అన్నమాట. ఉడుకుతుంది కదా పులుసు, ఎప్పుడైనా సరే కొంచెం తర్వాత టేస్టీగా ఉంటుంది. అవునా, ఇది ఆపేనా, పొయ్యి ఆపేసావా? ఇది గైస్ చేపల పులుసు. అసలు చేపలు అనగానే నోరు ఊరిపోతుంది. నాకు నిజంగా చేపలు అంటే పిచ్చి మాట, చాలా చాలా ఇష్టం. సో ఇదిగోండి మన కిచెన్. చాలా మందికి డౌట్ వచ్చేది ఇది రియలా బ్యాక్ స్పేసా అని. కాకపోతే ఈ మధ్యన అక్కడ చేయడం మానేశాను. జియో పాలిటిక్స్ వీడియోస్ కూడా రెగ్యులర్గా చాలా 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 చేస్తున్నా, కానీ కొంచెం బ్రేక్ వచ్చేసింది మళ్ళీ ఇవాళ నుంచి. ఎవ్రీడే నేనేమనుకుంటుంటే ఎవ్రీడే ఒక జియో పొలిటికల్ వీడియో. ఎందుకంటే మనకున్న నాలెడ్జ్, ట్రావెల్ చేస్తూ వచ్చిన నాలెడ్జ్, బుకిష్ నాలెడ్జ్ వేరే, ట్రావెల్ చేసి వచ్చిన నాలెడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్ గిల్గిట్ బాల్టిస్తాన్, బలూచిస్తాన్ మనం చేసాం. బలూచిస్తాన్ వీడియో చేసినప్పుడు కరెక్ట్గా బలూచిస్తాన్లోని బయట నుంచి చూసి వీడియో చేయడం వేరు, అనలిటికల్ వీడియో చేయడం వేరు. మనం బలూచిస్తాన్ లోపల ట్రావెల్ చేసి అక్కడ ఎక్స్పీరియన్స్ చేసి అక్కడ ప్రజలు అంటే జనాలు అనగానే పాకిస్తాన్ అనగానే అందరు ప్రజలు మంచోళ్ళు కాదు, ఇలా ఫీలింగ్ వస్తుంది. అలా కాకుండా ప్రజలు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ఇంటరాక్షన్ ఏంటి, అక్కడ హిందూస్ ఎలా ఉన్నారు, ఎక్కడ ముస్లిమ్స్ ఎలా ఉన్నారు, హిందూ ముస్లిం సఖ్యత ఎలా ఉంది, హిందూ సేఫ్గా ఉన్నారా లేదా, భయపడుతూ బిక్కు పనుకుంటూ ఉంటున్నారా, ఇలాంటి పర్సెప్షన్స్ ఎన్నో మారుతాయి కదా. సో అలా మనం ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్తోని ఈ జియో పొలిటికల్ వీడియోలు కూడా చేస్తాం. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. సో నా వీడియోస్ చూస్తూ ఉన్నట్టయితే, మోర్ దెన్ 1 వీడియో చూసినట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అన్ అద్భుతమైన జియో పొలిటికల్ వీడియో. ఓకేనా.